రాయలు వేస్తే నా శవం లేస్తున్నాడు, కొండలు లేచిపోయినాయి. అట్టే ఉంటుంది అయింది. రేపు మాట్లాడతా దాని గురించి, రేపు మాట్లాడతా. కృష్ణపట్నం కంటైనర్ పోర్టు గురించి మాట్లాడు. ఎల్లుండి 28వ తేదీ ఉదయం వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో రా కదిలిరా బహిరంగ సభ జరుగుతుంది. మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. బోత్ తెలుగుదేశం జనసేన అందరూ హాజరవుతారు, లీడర్స్ కూడా హాజరవుతారు. ప్రధానంగా ఏంటంటే రాష్ట్రంలో జరిగే అన్యాయాలు, అరాచకాలు, అవినీతి, దోపిడీ, జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. మొత్తం రాష్ట్రం తిరోగమనం పట్టింది. ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక సిల్క మాఫియా, క్వార్జ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇక కృష్ణపట్నం పోర్టు టెర్మినల్, కంటైనర్ టెర్మినల్ మూత. అసలు ఏమైపోద్ది ఈ రాష్ట్రం అనేది, ఈ ఉమ్మడి జిల్లా అనేది అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ సబ్జెక్టుల మీద కూడా బాబు గారు అడ్రస్ చేస్తాడు. తిరిగి మా గవర్నమెంట్ రావాలా, ఈ భారీ దోపిడీని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసేసింది. ప్రకృతి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు, సంపదని దోచేసుకుంటున్నారు, చట్టాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. ఇటువంటి టైంలో ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఓన్లీ నెల్లూరు పార్లమెంట్ అండ్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి పరిమితం. కందుకూరు కూడా కనిగిరి సభకు పోయినారు. సో 7 నియోజకవర్గాలకి వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో సభ జరిగిపోతుంది. డెఫినెట్గా చాలా భారీగా విజయవంతం అవుతుంది సభ. అయితే ఇప్పటికే వాళ్ళ రోల్ ఎట్టయిపోయిందంటే, ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంది వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎంపీలని కాపాడుకునేదానికే జగన్మోహన్ రెడ్డికి టైం చాలటంలే. అయితే ఏదో చెప్పిన సామెతగా ఇతను చేసిన దుర్మార్గాలకి ఏ సోదరిమణి, ఆమె చెల్లెలు రాజశేఖర రెడ్డి కుమార్తె వాళ్ళ తల్లి ఈయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని పోరాడారో, ఈయన ఘోరాలు నేరాల గురించి తోడబుట్టిన ఆడపడుచు రాష్ట్ర ప్రజలకి నిజాలు చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఏం చిన్న విషయం కాదు ఇది. ఏదో తెలుగుదేశం తిట్టింది, జనసేన తిట్టింది, సింగిల్గా రానేదానికి మీ బతుకేందో, మీ దుర్మార్గాలు ఏందో, మీ 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 అరాచకం ఏంటో మీ చెల్లెలు చెప్తుంది, షర్మిలమ్మ చెప్తుంది. దట్స్ ఎనఫ్. అయిపోయింది మీ సినిమా. కార్డు పడిపోయింది, శుభం కార్డు పడిపోయింది, మూతేసేసుకోండి. ఈ లోపల కూడా రోజుకు ఒక జీవో, అది ఒక వెరైటీస్ అనండి, ఒక శాండ్ అనండి, ఒక ల్యాండ్ అనండి, అంటే లాస్ట్ మినిట్ దాకా ముఖ్యమంత్రిగా ఆయనతో ఉండే 4-5 బ్యాచ్ ఎంత దోచుకోవాలో అంత దోచుకునేదానికి మాత్రం రాజీ పట్టంలే. ఆఖరాన్ని నిన్న చెప్పాడు కదా, ప్రజలు తిరస్కరిస్తే సంతోషంగా ఇంటికి పోతానని. పోయేటప్పుడు 1000 కోట్లు తీసుకుపోవాలనే అది ఉంటే చాలు నాతో కూడా అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఏదేమైనా ఎల్లుండి రా కదిలిరా సభ దద్దరిల్లిపోద్ది. ఈరోజు సర్వేపల్లి అబ్జర్వర్ రావడం జరిగింది. ఎల్లుండి జరిగే సభ బ్రహ్మాండంగా విజయవంతం చేయడానికి అందరు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారు నెల్లూరుకి. పూర్వం నెల్లూరు జిల్లా ఏ రకంగా ఇబ్బంది పడిందో ఈసారి తిరిగి 10కి 10 సీట్లు కొట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు సత్తా ఆయన చూపిస్తారని మీ అందరూ తెలిసిన విషయమే.
ఎందుకంటే ఏ రకంగా ప్రజలు వస్తున్నారు, ఏ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఇంతవరకు వస్తుంటే ఒక పోస్టర్ చూసా, నెల్లూరుకి వస్తుంటే పెద్ద పోస్టర్ చూసా. నిజంగా వేమిరెడ్డి గారిని మెచ్చుకోవచ్చు, ప్రభాకర్ రెడ్డి గారిని. కింగ్ ఆఫ్ ఆంధ్ర అని పెట్టి పెద్ద పోస్ట్ వేసినారు. కరెక్టే, ఆ మాట అయితే అర్థం కరెక్ట్. కింగ్ ఆఫ్ ఆంధ్ర అంటే దోచుకోవడంలో కింగు, దాచుకోవడంలో కింగు, మైనింగ్లో కింగు, శాండ్ మాఫియాలో కింగు, టెంపుల్ మాఫియాలో కింగు. కేవలం ఈ ఎవరినైతే ప్రజల్ని భయపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాడో దాంట్లో కింగు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగా వేశారు. నిజంగానే ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే నేను 2 విషయాలు అడుగుతున్నా. రైతులు ఎక్కడ పోయినారు, యువత ఎక్కడ పోయింది, యువతకి ఏం న్యాయం చేశారు? క్యాలెండర్ ఓపెన్ చేయి జాబ్ క్యాలెండర్ అంటే ఆయన జాబ్ క్యాలెండర్ మర్చిపోయి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా, ఫోటోలు ఇచ్చుకుంటా, ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ లేకుండా. మరి ఈరోజు ఎవరైతే యువత ఉందో వాళ్ళందరూ కూడా ఫస్ట్రేట్ అయిపోయినారు, ఇరిటేట్ అయిపోయినారు. రేపు ఎల్లుండి జరిగే సభలో యువత ముందు పెట్టుకొని ప్రతి సభ ఒక డిఫరెంట్గా, ప్రతి సభ రోజు రోజుకి వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది అనేదానికి ఒక నిరసనంగా ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేటట్టు, ఏదైతే వీళ్ళిద్దరు పొత్తుందో అది సూపర్ హిట్ అని చెప్పి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశానికి అలానే జనసేనకి బ్రహ్మరథం పట్టేదానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఇంకొక 75 రోజులు ఉంది, కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి నెల్లూరు జిల్లా నుంచే ఆ విజయ యాత్ర, అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఎలక్షన్స్ కాల్ బట్ ఇట్ ఈస్ అ విన్నింగ్ కాల్ అన్నట్టు తప్పకుండా ఈ సర్వేపల్లి నుంచి పెద్ద ఎత్తున జనాలు రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చేసే అరాచకాలు చిన్నగా కాదు. అక్కడన్నా 4 రెడ్లు, పెద్దిరెడ్డి, మా మధుసూదన్ రెడ్డి, మళ్ళా రోజా రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇంకొక ఆయన ఉన్నాడు నాని దగ్గర. వీళ్ళంతా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక్కడ చూస్తే సందుకు ఒక రెడ్డి. అక్కడ 4-5 రెడ్లే. వీడు సందుకు కూడా తయారయ్యి దోచుకోవడం. అన్న చెప్పినట్టు ఆయన ఏదో ప్రలంగాలు పలికి మీ మంత్రిగా ఉండి లేకుంటే ఎమ్మెల్యేలుగా పోస్ట్ తెచ్చుకోవడానికి మమ్మల్ని తిట్టడం తప్ప మనసులో వాళ్ళు తిట్టాలని ఉండదు. ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు కాబట్టి. ఏదో ఇక్కడ తిడితే అక్కడ పెద్ద పోస్ట్ వస్తుంది, ఇక్కడ తిడితే అక్కడ పెద్ద మైన్ చేసుకోవచ్చు, ఇక్కడ తిడితే స్టాండ్ పని చేసుకోవచ్చు, తిడితే కాస్ట్ చేసుకోవచ్చు. అన్న చెప్తున్నాడు ప్రతి మీటింగ్లో కేజీఎఫ్ అని. నేను కూడా ఏం తప్ప కేజీఎఫ్ అన్నాడు. నిజంగానే కేజీఎఫ్ సినిమాలు చూపించింది తక్కువ, నెల్లూరు జిల్లాలో జరిగేది ఎక్కువ. అత్యంత దారుణంగా కిరాతకంగా దొరికినట్టు దోకొని పర్మిషన్లు లేకుండా బాస్ని హ్యాపీ చేస్తే చాలు, మొత్తం దొరికిందంతా దోచుకోవచ్చు, ఎవడైనా సరే దానిలో పెట్టుకోవచ్చు, దాచుకొని పెట్టుకోవచ్చు అనే భావంలో వీళ్ళందరూ ఉండడం అనేది సిగ్గుపడాలి. వీళ్ళందరూ నాయకులు అనేది పూర్వకాలంలో చంద్రబాబు రెడ్డి గారు, అట్టేనే మా నాయన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆ టైంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ రకంగా చిత్తశుద్ధితోని బ్రహ్మాండంగా పబ్లిక్కి సేవ చేసే దృక్పథంతో పనిచేస్తున్నారు. ఈరోజు నిజంగానే పొలిటీషియన్గా మేమున్నా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఒక 50 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతుంటారు ఈరోజు పొలిటీషియన్స్ గురించి. అది తప్పు. అందరూ ఆ రకంగా ఉండరు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు చేసే దొంగ వ్యాపారాలను ఏ రకంగా ఉన్నాయి. సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. 75 డేస్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంటికి పోయి పబ్జీ ఆడే టైం వచ్చింది మళ్ళా తిరిగి అని చెప్పి తెలియజేసుకుంటూ, మీ మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నా, యువతంతా మేలుకోవాలా, యువతంతా ఆలోచన చేయాలా. రేపు వచ్చే ఎలక్షన్స్లో ఏ రకంగా బ్రహ్మాండంగా ఈరోజు వచ్చి మా పార్టీలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, అలానే కదిలిరా ప్రోగ్రాంలో ఎవరైతే వస్తున్నారో ఆ రకంగా ప్రతి బూత్ దగ్గర తండోపతండాలుగా జనాలు రావడం ఖాయం, నిలబడి ఓట్లు వేయడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉంటాయి ఒక్కొక్కరి మీద, ఎవరిని వదిలే సమస్య ఉండదని చెప్పి లోకేష్ గారు ఎర్ర పుస్తకం పెట్టడం జరిగింది. చంద్రమోహన్ అన్న కూడా ఇక్కడ ఒక పుస్తకం అయితే జోగులు పెట్టి తిరుగుతాడు. ఆయన ఇంట్లో పెడుతున్నాడు, ఈయన జోగులు పెట్టి తిరుగుతున్నాడు. ఎవడోడిని ఎట్ట టార్గెట్ చేయాలని చెప్పి రాసుకున్నాం. ప్రతి ఒక్కరు వడ్డీతో పాటు తిరుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ సరే, జై హింద్, జై జగన్.